హే ఇట్స్ వరా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే ఒక హెల్దీయెస్ట్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే అవిసె గింజలతో అయితే కారప్పొడి చేశాను. యాక్చువల్గా నాకు కూడా ఇవన్నీ తెలియదండి, కానీ హెల్దీ రెసిపీస్ అన్నీ చిన్న చిన్నగా అలవాటు చేసుకుంటున్నాను. ఒకప్పుడు అంటే ఏమీ తెలియదు, కానీ ఇప్పుడు మనకి ఆండ్రాయిడ్ వల్ల అన్నీ తెలుస్తున్నాయి కదా. సో తెలియనివన్నీ దాంట్లో నేర్చుకుంటున్నాను, పిల్లలకు కూడా అలవాటు చేద్దామని. సో ముందుగా అయితే అవిసె గింజల కోసం మనకి చాలా స్టోర్‌లో దొరుకుతాయి. మేమైతే డీమార్ట్ నుంచి తీసుకున్నాము. అవిసె గింజలు ప్రీమియర్ ఉంటాయి కదా, చూసి తీసుకోండి మంచివి. సో అవైతే తీసుకున్నాము. అవిసె గింజల ఉపయోగాలైతే చాలా ఉన్నాయండి. దీంట్లో అయితే మన బాడీకి కావాల్సిన ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. నెక్స్ట్ ఫైబరు మరియు ఎక్కువ శాతం ఫైబర్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని తీసేస్తుందంట మన బాడీలోంచి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఇమ్యూనిటీ పెంచే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా దీంట్లో ఉంటాయండి. సో ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామా? ఇలా అవిసె గింజలను అయితే ఇలా రోస్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నువ్వులు ఉంటాయి కదా, నువ్వులను కూడా ఇలా రోస్ట్ చేసుకున్నాను. నేను ప్రతి దాంట్లో ఈ మధ్య నువ్వులు వాడుతున్నానండి, మంచిది కదా అని చెప్పేసి. చూసారు కదా, ఇలా రోస్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి పచ్చిశనగపప్పు ఉంటుంది కదా, అది తీసుకున్నాను. అది కూడా కొంచెం ఇలా రోస్ట్ చేసుకున్నాను. మనకు క్వాంటిటీ తెలుస్తుంది కదండి, ఎవరి టేస్ట్‌కి తగ్గట్టు అలా అలా తీసేసుకోండి. పచ్చిశనగపప్పు కూడా ఇలా వేయించాను. నెక్స్ట్ వచ్చేసి మినపగుండ్లు ఉంటాయి కదా, అవి కూడా ఇలా వేయించాను దోరగా మన టేస్ట్‌కి తగ్గట్టు. చూసారు కదా, ఇలా కొన్ని వేసాను. ఇలా కొంచెం మనం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎండుమిరపకాయలు, మన కారంకు తగ్గట్టు ఎండుమిరపకాయలు కూడా ఇలా తీసుకున్నాను, వేపి పెట్టుకున్నాను. అలా ఏంటంటే ఇత్తులు కూడా బయటకు వచ్చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ధనియాలు జీలకర్ర కూడా వేయించుకున్నానండి ముందు, చూడండి ఒకసారి. అలా వేపుకున్న తర్వాత అన్నీ చల్లబరుచుకోండి ఇలా ఒక ప్లేట్లో వేసుకొని. నెక్స్ట్ వచ్చేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి దాంట్లోనే, ఇలా మీ టేస్ట్కి తగ్గట్టు. కొంచెం మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోండి. సో ఇలా మిక్సీ వేసుకొని ఇలా పెట్టుకున్నానండి. కొంచెం డైలీ వేర్ వాడుకోవడానికి ఉల్లిపాయలు వేసి గ్రైండ్ చేసుకున్నాను.